చాలా మంది చెప్పారు ఓటీఎంలో ఇంకో ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేయాలి అని. ఓటీఎం అంటే చాలా మందికి అర్థం కాదు. సో, ఇప్పుడు ఓటీఎం, ఏటీఎం చెప్పకుండా మీకేం చెప్తున్నా అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే మీరు సెల్ చేశారో, ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే సెల్ చేశారో బ్యాంక్ నిఫ్టీ అయితేనే 48,500ని మైనస్ చేయండి. 500 పాయింట్స్ మైనస్ చేయాలి. -500 ఇక్కడ రాస్తున్నాను. -500. సో మీకేమొస్తదంటే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలంటే 48,000 పుట్. మీరు దీన్ని బై చేయాలి. ఓకే. ఇదేంటంటే ఇది మీ ఇన్సూరెన్స్ పాయింట్ అండి. 48,000 పుట్ మీరెందుకు బై చేస్తున్నారంటే ఇది ఇన్సూరెన్స్. మీరేమనుకుంటున్నారు 48,500 పుట్ సెల్ చేయడం వల్ల మీ ఒపీనియన్ ఏంటి? బుల్లిష్ అయితదని. సో, బుల్లిష్ అయితే మీరు ప్రాఫిట్‌లో ఉంటారు దీంట్లో. బట్ బేరిష్ ఎళ్ళిందనుకోండి, మీరు అనుకున్న ఒపీనియన్ కాకుండా మార్కెట్ సైడ్‌వేస్ అయింది కొంచెం సేపు. సైడ్‌వేస్ అయింది అనుకుంటే అప్పుడు ఏమైతది? మీరు నెగెటివ్ లాసెస్‌లో ఉంటారు నేకెడ్ సెల్ చేస్తే. అలా లాసెస్‌ని మీరు కొంచెం వరకి కవర్ చేయొచ్చు.